హాయిగా జగదీష్, మోంటి, ప్రసాద్, లోకేష్. ఇప్పుడే ఇక్కడ నుండి కొండపైకి ఎక్కాలి. పారం కొండపైకి ఇంచుమించు సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పారం కొండ. గుడి పైకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, చాలా కష్టంగా ఉంది. ఎండలో నడుస్తున్నాం, మరి తప్పదు, దేవుడి దర్శనం కదా, ఎలాగైనా నడాలి. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి, పారం కొండకి. అంత పైకి ఇప్పుడు ఎక్కాలి మేము. చూస్తున్నారు కదా, ఇదే పారం కొండ. మేమందరం కలిసి ఇంత పైకి ఇప్పుడు ఎక్కాలి. పైకి ఎక్కి దేవుడి దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా కిందకి రావాలి. ఫైనల్గా పారం కొండ గుడికి వచ్చాము. చాలాసేపు ప్రయాణం తర్వాత వచ్చాము. ललाट पे भस्म है भुजाओं में, वस्त्र बाघ छाल का है खड़ा पाँव में, प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में. అయిపోయింది. మాకైతే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ దేవుడి దగ్గర. అంతే సవ్యంగా అయిపోయింది. ఎలా ఉంది ఫీలింగ్? గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాటర్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు మాకు. ఓకే, అలా నడుస్తున్నాం. అలా పర్వాలేదు. ఎక్కడానికి చాలా కష్టం ఉంది, కానీ దిగడానికి అయితే పర్వాలేదు. బాగుంది, చాలా దర్శనం అయింది మంచిగా. చాలా కష్టపడి ఎక్కాం, కానీ దర్శనం చేసేసరికి మనం కూల్ అయిపోయాం. అసలు ఎక్కనట్టుగా లేదు. ఇప్పుడు మనం అలా దిగుతున్నాం. గుడికి పైకి పారంకొండ గుడికి ఎక్కడానికి 1793 మెట్లు ఉన్నాయి. కొండ వచ్చాం, 2ంటికి స్టార్ట్ చేసాం ఎక్కడం. చాలా కష్టం అనిపించింది అంటే అలా ఎక్కేసరికి. కానీ మనం దేవుడి దర్శనం చేసేసరికి మనకి అలాంటి ఫీల్ రాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. మనం వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఎక్కుతున్నాం. చాలా కష్టపడి ఎక్కాం. తర్వాత దర్శనం అయిన తర్వాత అసలు కూల్, మనం చాలా మంచిగా దర్శనం అయినాయి. ఓకే, మా కుర్రోళ్ళు అలిసిపోయినారు. అలిసిపోయిన లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ కూర్చున్నారు. దేవుల గృహకి వచ్చాము. ఇగో పైకి ఎక్కుతున్నాము అందరం లాగా. ఈ పాండవుల గృహం మొత్తం ఇది ఎన్నో తరతరాలండి ఇక్కడ ఉంది గుడి. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ దేవుడి మొక్కడానికి. के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था. नमो पार्वती पते हर महादेव. కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కాకపోతే ఈ కొండపైకి ఇంత వస్తువులు తీసుకురావడం చాలా గ్రేట్. చూడండి, ఆ ప్యాకెట్ 50 రూపాయలు అట. అని ఇంత పైకి కొండపైకి తీసుకొచ్చి అమ్ముతున్నారంటే చాలా గ్రేటే. ఇంత బరువుని తీసుకొచ్చి మరి అమ్ముతున్నారు. తొందర ఏం లేదు, ముందు చూడండి. ఓకే భయ్యా, ముందు అది కాదు, నువ్వు ముందు వెనక్కి చూడు. చూసారా, పోలీసు వాళ్ళు అంటున్నారు పొద్దుందర పదండి, ఉరుకుతున్నా వాళ్ళ. పోలీసులు మన జాగ్రత్త గురించి చెప్తున్నారు. వెళ్ళిపోండి అంటున్నారు. మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదు మన పోలీసు వాళ్ళు. అంటే మనం జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళు జాగ్రత్తగా దిగండి అని అంటున్నారు. ఓకే, చాక్లెట్ ఇస్తున్నాను అందరికి. బాబు చిన్న ముక్కలు ఇవ్వాలి. చాక్లెట్ అయిపోయినాయి, చిన్న ముక్కలు చేసుకోండి. లాగా పళ్ళ కూర్చున్నారు. చూడండి ఎలాగుందిరా, ఎలాగుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు దాకా ఎక్కలేదు, మనం ఎక్కి వచ్చేసాం. ఇలా అలా కూర్చున్నారు. ఎలాగుందిరా? Subscribe now and press the bell icon. Never miss an update.
grateful for your love.